హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, అంటే లోహాలు అలోహాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. వాటి యొక్క ధర్మాలు ఏంటి, వాటి యొక్క కెమికల్ రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం చూడబోతున్నాం. మన చుట్టూ ఉన్న పదార్థాలలో చాలా డిఫరెంట్ పదార్థాలు ఉంటాయి. ఒక్కొక్క దాని యొక్క ధర్మాలు, ఒక్కొక్క దాని యొక్క స్వభావము డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు అంటే వాటిలో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆ ఎలక్ట్రాన్ల అమరిక ఏదైతే ఉంటుందో పరమాణువుల్లో, దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ ధర్మాలు, ఒక యునీక్ ధర్మాలు వాటికి సంబంధించినవి చూపించడం జరుగుతుంది. అయితే ఈ మెటల్స్ విషయానికి వస్తే లోహాలు ఎలాంటి ధర్మాలు చూపిస్తాయంటే, మెటల్స్ ఆర్ స్ట్రాంగ్ మెటీరియల్స్, చాలా బలమైన పదార్థాలు ఇవన్నీ కూడా. వాటిని మనం బ్రేక్ చేయాలి అనుకుంటే చాలా ఎనర్జీ మనం పెట్టాల్సి వస్తుంది వాటి మీద. రెండవది ఏంటంటే ఇవి ఒక 3 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతాయి. అవి వాటికి యునీక్ క్యారెక్టరిస్టిక్స్ని ఇస్తాయి మెటల్స్కి. అది ఏంటంటే మొట్టమొదటిది మెలియబిలిటీ అంటాము, స్థరణీయత అంటాము తెలుగులో. మెలియబిలిటీని తెలుగులో స్థరణీయత అంటాము. ఈ స్థరణీయత అంటే ఏంటి అంటే, మనం తీసుకున్న ఆ లోహం ఏదైతే ఉందో దాన్ని మనం పలచటి రేకులలాగా మలుచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇనుప రేకులు ఏవైతే ఉన్నాయో, ఐరన్ షీట్స్ లేదా కాపర్ షీట్స్, అల్యూమినియం షీట్స్, ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతున్నాము అంటే ఆ లోహాలకి ఉన్న ఈ యొక్క స్వభావం వలన, స్థరణీయత అనే ఒక ధర్మం వలన. అదేవిధంగా రెండవది డక్టిలిటీ. డక్టిలిటీ అంటే ఏంటి అంటే తాంతవత అంటాము తెలుగులో. తాంతవత అంటే ఏంటంటే ఆ ఒక పదార్థాన్ని మనము సన్నగా వైర్ల రూపంలో మనం మలుచుకోవచ్చు. ఆ స్వభావం దానికి ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసుకొని ఈ కాపర్ వైర్లు కానీ, ఐరన్ వైర్లు కానీ, అల్యూమినియం వైర్లు కానీ మనం తయారు చేసుకుంటాము. ఈ స్వభావాన్ని మనం ఏమంటామంటే తాంతవత అంటాము తెలుగులో, తాంతవత. అదేవిధంగా మూడవది సొనరస్ నేచర్. సొనరస్ నేచర్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఈ పదార్థాన్ని, లోహాన్ని మనం తాకుతామో, లేకపోతే కొంచెం ఎనర్జీ ఇచ్చి ఇట్లా కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రింగింగ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రింగింగ్ సౌండ్ ధ్వని, ఆ ధ్వనిని అది ప్రొడ్యూస్ చేయటం వల్ల దానికి సొనరస్ నేచర్ ఉంది అని మనం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మెటల్ ఆబ్జెక్ట్, ఐరన్ ఆబ్జెక్ట్ కానీ, స్టీల్ ఆబ్జెక్ట్ కానీ, లేకపోతే క్రోమియంతో తయారు చేసిన ఆబ్జెక్ట్ కానీ, వీటిని మనం ఎప్పుడైతే దాన్ని కొట్టడం జరుగుతుందో, ఏదైనా వస్తువు కేసో లేకపోతే మన చేతితో కొట్టడం జరిగినప్పుడు అది ధ్వనిని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే మనం సొనరస్ నేచర్ అంటాము, తెలుగులో ధ్వని గుణము అంటాము. ధ్వని గుణము అంటాము. ఈ 3 ధర్మాలను అది చూపించడం జరుగుతుంది. మొదటిది స్థరణీయత, రెండవది తాంతవత, అదేవిధంగా మూడవది ధ్వని గుణము. తర్వాతది ఇంపార్టెంట్ది ఏంటంటే, ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, లోహాలు, ఈ లోహాలు రెడీగా ఉంటాయి ఒక ఎలక్ట్రాన్లని కోల్పోవటానికి. ఎందుకు కోల్పోవాలి అంటే, ఏ పదార్థమైనా దేనికోసం ట్రై చేస్తూ ఉంటుందంటే స్టెబిలిటీ కోసం. ఈ యూనివర్స్లో ఏ పదార్థం తీసుకున్నా ఆ స్టెబిలిటీని అచీవ్ చేయడానికి ఇది ఏం చేస్తుందంటే, తన పరమాణువుల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని ఏదో ఒక బయట దానికి ఇచ్చేయడానికి రెడీగా ఉంటుంది. ఎవడైనా నాకు కావాలి అని వస్తే వెంటనే ఇచ్చేస్తుంది. ఎందుకు అంటే అలా ఇచ్చేయటం ద్వారా ఇది ఒక స్టేబుల్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది పొందడం జరుగుతుంది. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే 18 ఎలక్ట్రాన్లు ఉండటము, 18 ఎలక్ట్రాన్లు ఉండటము, లేదా 8 ఎలక్ట్రాన్లు ఉండటము, లేదా ఆ ఆర్బిటాల్లో సగం ఎలక్ట్రాన్లు ఉండటము. దీని గురించి మనము హయ్యర్ క్లాస్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుంటాము. ఈ విధంగా 18 ఎలక్ట్రాన్లు లేదా 8 ఎలక్ట్రాన్లు, లేదా ఆ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్లలో సగం ఎలక్ట్రాన్లు. ఫర్ సపోజ్ డి ఆర్బిటాల్లో మొత్తం ఉండగలిగే ఎలక్ట్రాన్లు 10. దాంట్లో 5 ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే ఆ పదార్థంలో ఉండటం జరుగుతుందో, ఆ ఎలిమెంట్, ఆ మూలకంలో ఉండటం జరుగుతుందో, అది స్టేబుల్గా ఉండటం జరుగుతుంది. స్టెబిలిటీ వస్తుంది దానికి. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆ స్పెసిఫిక్ ఎలక్ట్రాన్ల అమరికను తెచ్చుకోవడానికి ఇది ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ని తన నుంచి బయటకు ఇచ్చేయటం జరుగుతుంది. కాబట్టి రుణావేశం తనలోంచి వెళ్ళిపోయింది కాబట్టి దాంట్లో ధనావేశం అనేది పెరిగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఈ మెటల్స్ అన్నీ కూడా దే రెడీలీ లూజ్ ఎన్ ఎలక్ట్రాన్. 1 కానీ 2 కానీ, దానికి ఎన్ని వదులుకుంటే ఎలక్ట్రాన్లు, ఈ స్పెసిఫిక్ ఎలక్ట్రాన్ల అమరిక అనేది వస్తుందో అన్ని ఎలక్ట్రాన్లు అది వదులుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్లు వదులుకోవడం జరిగిందో అదేం ఫామ్ చేస్తుంది, ఇక్కడ క్యాటయాన్స్ ఫామ్ చేస్తుంది, పాజిటివ్లీ ఛార్జ్డ్ అనమాట. అంటే వాటికి ధనావేశం ఉంటుంది. ధనావేశంతో కూడినటువంటి క్యాటయాన్లను ఫామ్ చేయటం మనం గమనించవచ్చు. ఏ మెటల్ తీసుకున్నా, ఐరన్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి Fe2+ని ఫామ్ చేస్తుంది, లేదా 3 ఎలక్ట్రాన్లను కోల్పోయి Fe3+ని ఫామ్ చేస్తుంది. అదేవిధంగా
క్రోమియం తీసుకున్న క్రోమియం +4ని ఫామ్ చేస్తుంది, 4 ఎలక్ట్రాన్లను కోల్పోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఐరన్ తీసుకున్నాము. ఐరన్ ఏం చేస్తుందంటే 2 ఎలక్ట్రాన్లను కోల్పోవటం ద్వారా దాని స్టెబిలిటీని అచీవ్ చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా దాని యొక్క స్టెబిలిటీ కోసం దాని ఎలక్ట్రాన్లను వదులుకోవటం వలన ఇవి క్యాటయాన్స్ని ఫామ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా 4వ ప్రాపర్టీ ఏంటంటే ఈ మెటల్స్కి దే యాక్ట్ యాజ్ వెరీ గుడ్ కండక్టర్స్. అంటే మనం హీట్ని పంపించాలనుకున్నా, ఎలక్ట్రిసిటీని పంపించాలనుకున్నా, లేకపోతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ని దాంట్లో ఇండ్యూస్ చేయాలనుకున్నా, ఇవన్నీ దేంతో సాధ్యము, ఏ పదార్థాలతో సాధ్యం అంటే కేవలం లోహాలతోనే సాధ్యము. బికాస్ దే ఆర్ స్ట్రాంగ్ కండక్టర్స్ అనమాట. మనకి అద్భుతమైన వాహకాలుగా పనిచేస్తాయి ఈ పదార్థాలన్నీ కూడా. అదేవిధంగా ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే దీస్ ఆర్ సాలిడ్స్ ఎట్ ద రూమ్ టెంపరేచర్. అంటే మన గది ఉష్ణోగ్రత వద్ద వీటిని అలా పెట్టినప్పుడు ఇవి ఘన పదార్థాలుగా ఉంటాయి, ద్రవ పదార్థంగానో లేదా వాయు పదార్థంగానో ఉండవు. అదేవిధంగా దీనికి హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే ద్రవీభవన స్థానం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మెటల్ని తీసుకొని దీన్ని మనం సపోజ్ కరిగించాలి అనుకున్నాము, ఐరన్నే తీసుకొని దాన్ని కరిగించాలి అనుకున్నాము, ఒక ఐరన్ బార్ని ఒకటి తీసుకొని దాన్ని కరిగించాలి అన్నప్పుడు ఎంత ఉష్ణోగ్రత అవసరం అవుతుంది? దాదాపు 1538 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది మనకు కావాలి ఐరన్ ఇనుముని కరిగించడానికి, ద్రవస్థితికి తీసుకురావడానికి. ఎందుకు అంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉండటం వలన. ఇవి సాలిడ్గా ఉంటాయి, బలంగా ఉండే మెటీరియల్స్ ఇవన్నీ. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఐరన్కి ఎంత చెప్పుకున్నాం మనము? దాదాపు 1538 డిగ్రీల సెల్సియస్ వరకు దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అయితే ఎందుకు అంత బలంగా ఉంటున్నాయి ఈ పదార్థాలు అంటే, మనం చెప్పుకున్నట్టు ఇది ఎప్పుడైతే క్యాటయాన్స్ను ఫామ్ చేస్తాయో అవి వాటికి ధనావేశం ఉంటుంది, రుణావేశం కోసం ఎతుకుతూ ఉంటుంది. మనకి తెలిసినట్టే ఎప్పుడు కూడా ఆపోజిట్ ఛార్జెస్ అనేవి వెంటనే అట్రాక్ట్ అవ్వటం జరుగుతుంది, ఆకర్షించుకోవడం జరుగుతుంది ఒకదాంతో ఒకటి. కాబట్టి ఈ పాజిటివ్గా ఉన్న ఈ క్యాటయాను ఏదైనా నెగిటివ్ ఛార్జ్ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ దొరికిందో వెంటనే దాంతో ఒక బంధం అనేది, బలమైన బంధాన్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ బంధాలని మనం ఏమంటామంటే మెటాలిక్ బాండ్స్ లేదా అయానిక్ బాండ్స్ అంటాము. ఈ మెటాలిక్ బంధాలు కానీ అయానిక్ బంధాలు కానీ చాలా బలమైన బంధాలు. ఎందుకంటే ఇవి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట, అంటే స్థిర విద్యుత్ బలంతో ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే వీటి మధ్య ఏర్పడే బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ మెటల్ పాజిటివ్ క్యాటయాన్గా ఉన్నప్పుడు దాని దగ్గరికి ఎప్పుడైతే నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ ఏదైతే వస్తుందో వెంటనే దాంతో బంధం ఏర్పడి ఈ విధంగా కాంపౌండ్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ బంధాన్ని ఏమంటామంటే మనము అయానిక్ బంధము అంటాము, అయానిక్ బాండ్ అంటాము, లేకపోతే మెటాలిక్ బాండ్ అని అంటాము. అయితే అయానిక్ బాండ్ అంటే ఏంటి, మెటాలిక్ బాండ్ అనేది ఏంటి అని త్వరలో చూద్దాము. ఈ విధంగా ఎప్పుడైతే ఈ పాజిటివ్లీ ఛార్జ్డ్ మెటల్స్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఏదైనా ఒక పార్టికల్తో అటాచ్ అయినప్పుడు బలమైన బంధాలు ఏర్పడతాయి. ఈ బలమైన బంధానికి కారణం ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, స్థిర విద్యుత్ బలము. ఈ రెండు కూడా ఆపోజిట్లీ ఛార్జ్డ్గా ఉన్నాయి కాబట్టి వెంటనే అట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాము. తెలుగులో స్థిర విద్యుత్ బలము. కాబట్టి ఒక క్వశ్చన్ దీని మీద అడగాలి అనుకుంటే, ఎందుకు ఈ మెటల్స్, లోహాలన్నీ కూడా హై మెల్టింగ్ పాయింట్, వాటి ద్రవీభవన స్థానాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, ఎందుకు ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి అంటే అవి ఫామ్ చేసేటువంటి అయానిక్ బాండ్స్ అదేవిధంగా మెటాలిక్ బాండ్స్ అనేవి చాలా బలంగా ఉంటాయి. ఎందుకు అంటే వాటి మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షను, స్థిర విద్యుత్ బలం అనేది ఉంటుంది వాటి మధ్య. ఈ విధంగా మనం చెప్పుకుంటాము లోహాల గురించి. తర్వాత ఇవి నాన్ మెటల్స్, అలోహాలు డెడ్ ఆపోజిట్ ఉంటాయి వాటికి. ఇవి ఏంటంటే దీస్ ఆర్ బ్రిటల్ న్యాచురల్ మెటీరియల్స్, చాలా బ్రిటల్గా ఉంటాయి, ఇవి స్ట్రాంగ్గా ఉండవు. ఎప్పుడైతే వాటి మీద మనం ఫోర్స్ అప్లై చేస్తామో, కొంత ప్రెషర్ అనేది అప్లై చేస్తామో అవి వెంటనే తుంపులుగా తునిగిపోవడం జరుగుతుంది. చాలా దళసరిగా, చాలా పల్చగా ఉంటాయి ఈ పదార్థాలన్నీ కూడా. అందుకే మనం వీటిని బ్రిటల్ నేచర్ మెటీరియల్స్ అంటున్నాము, బ్రిటల్గా ఉంటాయి. తర్వాత ఈ డక్టిలిటీ, ఈ మెలియబిలిటీ, ఈ సొనరస్ నేచర్ అని ఏవైతే మెటల్స్కి చెప్పుకున్నామో అవి నాన్ మెటల్స్కి ఉండవు. నువ్వు ఎప్పుడైతే వాటిని తీగలలాగా లేకపోతే పలుచటి రేకులలాగా మలచాలనే ప్రయత్నం చేస్తావో ఇవి బ్రిటిల్గా ఉంటాయి కాబట్టి వెంటనే
తునిగిపోతాయి కానీ నువ్వు అనుకున్న షేప్కి ఇవి రావు. కాబట్టి ఈ డక్టిలిటీ, మెలియబిలిటీ, అదేవిధంగా సొనరస్ నేచర్ని ఇవి ఫాలో అవ్వవు, దే డోంట్ ఫాలో అని మనం చెప్పుకుంటాము. తర్వాత మూడవది, మనకి ఏ విధంగా మెటల్స్ పాజిటివ్ అయాన్స్, క్యాటయాన్స్ అనేవి జనరేట్ చేస్తున్నాయో ఈ నాన్ మెటల్స్ యానయాన్స్ని జనరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు యానయాన్స్ని జనరేట్ చేస్తాయంటే సేమ్ రీజన్, స్టెబిలిటీ. ఈ 18 ఎలక్ట్రాన్లు లేదా 8 ఎలక్ట్రాన్లు లేదా ఆ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్లలో సగం ఎలక్ట్రాన్లను అచీవ్ చేయడానికి ఇవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్లను తన వైపు లాక్కోవటం జరుగుతుంది. ఎవరన్నా ఎలక్ట్రాన్లు ఇస్తారేమో అని చూడటానికి రెడీగా ఉంటుంది. ఈ మెటల్స్ ఏమో ఎలక్ట్రాన్లు కోల్పోవడానికి సిద్ధంగా ఉంటుంది, నాన్ మెటల్స్ ఏమో ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ డెడ్ ఆపోజిట్ నేచర్ ఏదైతే ఉందో, మగవారు ఆడవారు అనే ఒక డెడ్ ఆపోజిట్ నేచర్ ఏదైతే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అట్రాక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ మెటల్స్ ఎలక్ట్రాన్లని ఇచ్చేద్దాం అనుకుంటుంది, ఈ నాన్ మెటల్స్ ఏమో ఎలక్ట్రాన్స్ని తీసుకుందాం అనుకుంటుంది. కాబట్టి ఒకదానికి ఒకటి ఎదురుపడ్డప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు వాటి మధ్య ఏర్పడే బంధం అనేది చాలా బలమైన బంధంగా ఏర్పడుతుంది. దాన్నే మనము అయానిక్ బాండ్ అంటున్నాం ఇక్కడ, అయానిక్ బాండ్. ఎప్పుడైతే ఈ M+ అనేది మెటల్ అవుతుందో, ఈ A- అనేది నాన్ మెటల్ అవుతుందో, వాటి మధ్య ఏర్పడే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏర్పడే బంధం ఏదైతే ఉందో దాన్ని మనము అయానిక్ బాండ్ అంటాము. ఈ మెటాలిక్ బాండ్ అంటే ఏంటంటే ఈ M+ అనేది మెటల్ నుంచే వస్తుంది, కానీ ఈ A- అనేది ఏదైతే ఉందో అది నాన్ మెటల్ నుంచి రాదు. నాన్ మెటల్ నుంచి కాకుండా వేరే ఏదైనా పదార్థం నుంచి, మేబీ మెటలాయిడ్ నుంచి రావచ్చు, లేకపోతే ఈ నెగిటివ్ ఛార్జ్, ఎక్స్ట్రా నెగిటివ్ ఛార్జ్ లేకుండా దాని మీద ఉన్నటువంటి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల కూడా రావచ్చు. మరి ఏంటి ఎక్స్ట్రా ఛార్జ్ ఏంటి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి అంటే ఒక పరమాణువులో దానికంటూ కొన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, నిర్దిష్ట సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. దానికన్నా కూడా ఎక్స్ట్రాగా బయట నుంచి ఛార్జ్ తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఈ విధంగా ఎక్స్ట్రా ఛార్జ్డ్ యానయాన్స్ అంటాము. ఒకవేళ ఆ పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్లే ఎటువంటి బంధాలలో పాల్గొనకుండా అవి అలా సైడ్కి అలా ఖాళీగా ఉన్నాయంటే వాటిని మనము లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాము. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే వాటర్ మాలిక్యూల్ని తీసుకుందాము. వాటర్ మాలిక్యూల్, నీరు ఈ విధంగా ఉంటుంది, మనకి H2O దాని ఫార్ములా, నీరు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడున్న ఆక్సిజను హైడ్రోజన్తో బంధాన్ని ఏర్పరిచింది, అక్కడున్న ఆక్సిజన్ కూడా హైడ్రోజన్తో బంధాన్ని ఏర్పరిచింది. బంధాన్ని ఏర్పరచగా కూడా దాని దగ్గర ఏముంటాయంటే 4 ఎలక్ట్రాన్లు దాని దగ్గర ఇంకా మిగిలిపోతాయి. ఆ ఎలక్ట్రాన్లు ఇంకా బంధంలో పాల్గొనకుండా ఆ ఆక్సిజన్ మీద, ఒక్కొక్క ఆక్సిజన్ మీద 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాము. లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటాము. ఎప్పుడైతే ఈ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి పదార్థాలు ఈ మెటల్తో రియాక్ట్ అవుతాయో అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ని ఏమంటామంటే మెటాలిక్ బాండ్ అనటం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అయానిక్ బాండ్ అంటే మెటల్కి నాన్ మెటల్కి ఫామ్ అవుతుంది, లోహానికి అలోహానికి మధ్య ఏర్పడే బంధము. మెటాలిక్ బాండ్ అంటే ఒక లోహానికి మరి అదేవిధంగా వేరే ఏదైనా పదార్థము, అలోహము కాని ఒక పదార్థము, దాని మీద ఏముండాలి, ఒక సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉండాలి. అది దాంట్లోనే ఉన్న ఎలక్ట్రాన్లు కానీ బయట నుంచి తెచ్చుకునే ఎలక్ట్రాన్స్ కావు. ఈ విధంగా మనము లోహాల్ని అదేవిధంగా అలోహాల్ని చెప్పుకుంటాం. తరువాతది, దీస్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఏ విధంగా అయితే మెటల్స్ అనేవి మంచి వాహకాలుగా పనిచేసాయో ఈ అలోహాల విషయానికి వచ్చేసరికి వీటి వాహకత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవి అర్ధవాహకాలు అయి ఉండొచ్చు, లేకపోతే అసలు ఏమాత్రం వాహకత లేకుండా నిరోధకాలుగా పనిచేస్తాయి ఈ నాన్ మెటల్స్ అనేవి. ఆ తర్వాతది, ఇవి రూమ్ టెంపరేచర్ వద్ద, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో అయినా లభిస్తాయి, లేకపోతే వాయు స్థితిలో అయినా లభిస్తాయి. వాటి యొక్క కెమికల్ కాంపోజిషను, వాటి యొక్క రసాయన కూర్పును బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకుంటే మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర వాయు స్థితిలో లభిస్తుంది. నైట్రోజన్ తీసుకుంటే వాయు స్థితిలో లభిస్తుంది. కొన్ని పదార్థాలు, బ్రోమిన్ ఇలాంటి పదార్థాలు తీసుకుంటే అవి ద్రవ స్థితిలో లభించడం జరుగుతుంది మన యొక్క గది ఉష్ణోగ్రత వద్ద. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మనకు మెటల్స్లో సాలిడ్స్ చాలా బలంగా ఉంటాయి. దానికి ఒక కారణం చెప్పుకున్నాము, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. దానివల్ల మనకు అయానిక్ అండ్ మెటాలిక్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము. మరి నాన్ మెటల్స్లో ఏ కారణం చేత అవి వాయువుల రూపంలో, ద్రవాల రూపంలో ఉంటున్నాయి? ఎందుకు అంటే వాటికి ఈ విధమైన బలమైన ఛార్జ్ అనేది ఉండదు. అంటే ఎలక్ట్రాన్లను ఇచ్చేయటము,
ఎలక్ట్రాన్లను తీసుకోవటము, ఇలా నిర్దిష్టమైన ఛార్జ్ అనేది దాని మీద ఉండదు. దాని మీద ఉన్న ఒక ఎలక్ట్రాన్ని ఇంకొక ఎలక్ట్రాన్తో కేవలము షేర్ చేసుకొని మాత్రమే అవి బతుకుతూ ఉంటాయి. షేరింగ్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. వీటిని ఏమంటామంటే కోవెలెంట్ బాండ్స్ అంటాము. వీటిని కోవెలెంట్ బాండ్స్ అంటాము. కేవలము ఎలక్ట్రాన్లని షేర్ చేసుకోవటం వల్ల మాత్రమే ఏర్పడతాయి. సపోజ్ ఏ అనే ఒక పదార్థం మీద ఒక ఎలక్ట్రాన్ ఉంది, సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఇంకొక పదార్థం బి అనే పదార్థం వచ్చింది, దాని మీద కూడా ఒక సింగిల్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఈ రెండు ఎలక్ట్రాన్ల మధ్య బంధం అనేది ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే కోవాలెంట్ బాండ్ అంటాము. ఈ కోవాలెంట్ బాండ్ అనేవి ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేవి కలిగి ఉండవు. కాకపోతే దేన్ని కలిగి ఉంటాయంటే వాండర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది కలిగి ఉంటుంది. ఈ వాండర్ వాల్ బలాల వల్ల ఇవి చాలా వీక్ ఫోర్సెస్, చాలా బలహీనమైన బలాలు ఇవి. కాబట్టి ఇవి వాయు రూపంలో, ద్రవ రూపంలో ఉండటం జరుగుతుంది. వీటి మధ్య ఉండేవి ఏం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం వీటిని. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ బలము వల్ల వాటి మధ్య బంధం ఏర్పడుతుంది, అది ఆ బంధం యొక్క పేరేంటి, ఆ బంధం ఉండటం వల్ల అవి ఏ ఫిజికల్ స్టేట్లో ఉన్నాయి, అది వాయు స్థితిలో ఉందా, ద్రవ స్థితిలో ఉందా, ఘన స్థితిలో ఉందా అని మనము చెప్పుకుంటాం. సో ఓవరాల్గా మెటల్స్, నాన్ మెటల్స్ గురించి మనం ఈ విధంగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రూమ్ టెంపరేచర్ దగ్గర మనము సాలిడ్స్గా ఉంటాయని చెప్పుకున్నాము మెటల్స్. మరి పాదరసం అనే ఒక పదార్థం ఉంది కదా, పాదరసం కూడా అది ఒక మెటల్. కానీ అది ద్రవస్థితిలో ఎందుకు లభిస్తుంది అంటే ప్రతి ఒక్క దానికి ఒక ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. ఈ సాలిడ్స్లో అది ఒక ఎక్సెప్షన్. ఎందుకు ఈ ఎక్సెప్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటి యొక్క స్పెసిఫిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వల్ల, ఆ ఎలక్ట్రాన్ల యొక్క అమరిక వల్ల, వాటి కూర్పు వల్ల వాటికి ఆ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి లభించడం జరుగుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మెర్క్యూరీ అనేది డి బ్లాక్లో మధ్యలో ఉంటుంది. దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను డిఫరెంట్గా ఉండటం జరుగుతుంది మిగతా వాటితో పోలిస్తే. కాబట్టి అది ఒక సాఫ్ట్ మెటల్గా మనకు లభించడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మెటల్స్లో ఎక్సెప్షన్ కేసు ఏదైనా ఉంది అంటే అది పాదరసము. దాన్నే మనం హైడ్రార్జియం అంటాము. ఇది ఏ విధంగా లభిస్తుందంటే సాఫ్ట్గా ఉండేటువంటి ఒక లిక్విడ్ మెటల్ రూపంలో లభిస్తుంది. అదేవిధంగా ఇంకొక ఎక్సెప్షన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు కోవాలెంట్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ స్టెబిలిటీతో ఉంటాయి. ఈ మెటాలిక్ బాండ్స్ అదేవిధంగా అయానిక్ బాండ్స్తో పోల్చి చెప్తే అని మనం మాట్లాడుకున్నాము. ఎందుకు? డ్యూ టు వాండర్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల. అయితే ఈ మనము డైమండ్ తీసుకున్నప్పుడు, వజ్రం తీసుకున్నప్పుడు, ఆ వజ్రం మొత్తం కార్బన్తోనే కదా తయారయ్యేది. మరి కార్బన్ మొత్తం కూడా నాన్ మెటలే కదా. మనం చెప్పుకున్నట్టు ఆ మెండలీవ్ ఆవర్తన పట్టికలో కుడివైపే ఉంటుంది కార్బన్ కూడా, అది కూడా ఒక నాన్ మెటలే. మరి అది పూర్తిగా నాన్ మెటల్తో తయారైనప్పుడు మనకి ఈ డైమండ్ అనేది ఏదైతే ఉందో అది ఎందుకు వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఎందుకయింది? ఈ విధంగా ఎందుకు అది లిక్విడ్ రూపంలో, గ్యాస్ రూపంలో ఎందుకు లేదు అంటే ఈ కోవెలెంట్ బాండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దాంట్లో అత్యధిక సంఖ్యలో ఉండటం జరుగుతుంది. వీటిల్లో 1-2 మాత్రమే ఉంటే దాంట్లో 20-30 రెట్లు ఎక్కువ ఉండటం జరుగుతుంది. మనము చాలాసార్లు ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ వినే ఉంటాము. ఒక సన్న పుల్ల తీసుకున్నప్పుడు దాన్ని ఎరగొట్టడం చాలా ఈజీ. అలాంటి పుల్లలే ఒక 200 పుల్లలు తీసుకొని దాన్ని కట్టగా కట్టి ఎరగొట్టాలంటే ఎరగొద్దు, చాలా కష్టంగా ఉంటుంది. అదే పరిస్థితి మనకి వజ్రాలలో, డైమండ్స్లో కూడా. కోవెలెంట్ బాండ్స్ అనేవి వీక్ బాండ్స్ అయినప్పటికీ, బలహీనమైన బంధాలు అయినప్పటికీ అవి ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల, కార్బన్స్కి ఎక్కువ సంఖ్యలో అవి ఉండటం వల్ల చాలా ఫైన్ స్ట్రక్చర్, చాలా బలమైన స్ట్రక్చర్ అనేది అది ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎక్సెప్షన్ మనకి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆ ఎలక్ట్రాన్ల యొక్క అమరిక అనేది మనం తెలుసుకోవటం వల్ల, దాన్ని స్టడీ చేయటం వల్ల మనకు అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా మనకి మెటల్స్కి సంబంధించింది, అదేవిధంగా నాన్ మెటల్స్కి సంబంధించిన విషయం. తర్వాత మనం ఏం చూస్తామంటే ఈ మెటల్స్ యొక్క రియాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క కెమికల్ రియాక్షన్ అంటే రసాయన చర్యలలో ఈ మెటల్స్ ఏ విధమైన చర్యలను ఇస్తాయి. మెటల్ రియాక్టివిటీ అనేది మనకు అర్థం కావాలంటే ముందు మెటల్స్ ఏంటి, నాన్ మెటల్స్ ఏంటి, మెటలాయిడ్స్ అనేవి ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి అనేది మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటే మనకి ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. అయితే మెండలీవ్ ఆవర్తన పట్టిక ఈ విధంగా ఉంటుంది మనకి రఫ్గా. వీటిల్లో ఇటువైపు ఏవైతే ఈ 2 గ్రూపులు ఉన్నాయో మొదటి 2 గ్రూపుల్ని మనము ఎస్ బ్లాక్ అంటాము,
ఎస్ బ్లాక్ అంటాము. ఈ చివరిగా ఉన్న ఇదంతా కూడా దీన్ని ఏమంటామంటే పి బ్లాక్ అంటాము. పి బ్లాక్ అంటాము. ఈ కింద రెండు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏమంటామంటే ఎఫ్ బ్లాక్ అంటాము. ఈ మధ్యలో ఇక మిగిలిపోయింది, ఈ మధ్యలో ఉన్నవి వీటిని ఏమంటామంటే డి బ్లాక్ అంటాము. డి బ్లాక్ అంటే ఆ ఎలక్ట్రాను చివరిగా ఏ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతోంది అనే దాన్ని బట్టి ఈ బ్లాక్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. పెనల్టిమేటింగ్ షెల్ అంటాం దాన్ని. ఆ పెనల్టిమేటింగ్ షెల్ ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడు ఎంటర్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ బ్లాక్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎస్ బ్లాక్ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్ మెటల్స్గా అనేది యాక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ బ్లాక్లో ఉన్నటువంటి అన్ని మెటల్స్ కూడా. కాకపోతే ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే మనం మెటల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, బలమైనవి అని చెప్పుకున్నాం. కానీ ఈ ఎస్ బ్లాక్లో ఉన్నటువంటి మెటల్స్ అన్నీ కూడా సాఫ్ట్ మెటల్స్. ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటల్స్, మృదువైన స్వభావం కలిగి ఉంటాయి. ఒక చాకుతో కూడా వాటిని మనం ఈజీగా కట్ చేసేయచ్చు. ఒక బటర్ని, పన్నీర్ని కట్ చేసినట్టు కట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియంని తీసుకుంటే ఇది చాలా హైలీ రియాక్టివ్ మెటల్, హైలీ రియాక్టివ్ ఎలిమెంట్. కానీ దాన్ని ఈజీగా మనం కేక్ కట్ చేసినట్టు కట్ చేసేయచ్చు చాకుతో. ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటల్స్. ఈ ఎక్సెప్షన్ అనేది మనం తెలుసుకోవాలి. దీంట్లో మొదటి బ్లాక్లో ఏదైతే ఉందో, ఈ మొదటి పీరియడ్లో, ఆ మొదటి పీరియడ్లో ఉన్న వాటిని మనము ఏమంటామంటే ఆల్కలీ మెటల్స్ అంటాము. ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్కలీ మెటల్స్ అని. ఎందుకంటామంటే వీటిని ఎప్పుడైతే నీటిలో కలిపామో మనకి బలమైన క్షారాలను అవ్విస్తుంది. క్షారాలను ఇస్తుంది కాబట్టి ఆల్కలీ మెటల్స్ అంటాము వాటిని. మరి రెండవ గ్రూపులో ఉన్నది ఆ మెటల్స్ని ఏమంటామంటే ఇవి భూమి అడుగు పొరల్లో మనకు దొరుకుతాయి. వీటి ఆక్సైడ్స్ అంటే సపోజ్ ఈ ఎంజీ అనేది, మెగ్నీషియం అనేది, ఈ ఆక్సైడ్స్, వీటికి సంబంధించిన ఆక్సైడ్స్ అన్నీ కూడా భూమి పొరల్లో దొరుకుతాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఈ రెండవ గ్రూప్కి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా ఏమంటున్నామంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటున్నాము. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఎందుకంటే వీటికి సంబంధించిన లోహాలన్నీ కూడా భూమి అడుగు పొరల్లో దొరుకుతాయి. ఈ రెండు కూడా మనకి సాఫ్ట్ మెటల్స్, ఈజీగా కట్ చేసే విధంగా ఉంటాయి. ఈ చివరికి వచ్చేసరికి ఈ పి బ్లాక్లో మనకి ఈ చివరిలో ఉన్న 18th గ్రూప్. ఇది మొత్తము మెండలీవ్ ఆవర్తన పట్టికలో మనకి 18 గ్రూపులు ఉన్నాయి. 18 గ్రూపులతో పాటు 7 పీరియడ్స్ ఉన్నాయి. ఇట్లా కిందకున్న వాటిని పీరియడ్స్ అంటాము. 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా అడ్డంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పీరియడ్స్. మనం ఈ విధంగా లెక్కేసుకున్నప్పుడు 18 ఉంటాయి. వీటిని మనం గ్రూప్స్ అంటాము. ఈ గ్రూపులో చివరి గ్రూప్ అయినది 18వ గ్రూప్. వాటిలో ఉన్నవన్నీ కూడా జడ పదార్థాలు అంటాము. అంటే అవి దేంతో కూడా రియాక్ట్ అవ్వటం అనేది ఉండదు. ఎందుకంటే వాటికి స్టేబుల్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది ఉంది వాటికి ఆల్రెడీ. దాంట్లో 18 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ప్రతి ఆటంలో కూడా, ప్రతి పరమాణువులో కూడా 18 ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల అవి ఇంకా దేంతో రియాక్ట్ అవ్వవు. ఇవన్నీ ఎందుకు అనేది మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చదివేటప్పుడు చదువుతాం. అయితే ఇక్కడ మనము ఈ పట్టిక ఎందుకు వేయాల్సి వచ్చిందంటే మెటలాయిడ్స్ అనే వాటిని మనము గుర్తించడానికి. ఈ మెటలాయిడ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మొట్టమొదటిది ఈ బోరాన్. మనం ఈ విధంగా గుర్తించవచ్చు, బోరాన్. దాని తర్వాత సిలికాన్, దాని కింద ఉన్న జెర్మేనియం. దాని తర్వాత ఆస్టాటిన్, దాని కింద ఉన్న ఎస్బి, యాంటిమోనీ అంటాం దాన్ని మనము. దాని తర్వాత టెలీరియం, దాని కింద ఉన్న పొలోనియం. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో బోరాను, సిలికాను, జెర్మేనియం, ఆస్టాటిన్, దాని కింద ఉన్న ఎస్బి అంటాం దాన్ని మనము. ఈ యాంటిమోనీ, అదేవిధంగా టెలూరియం, అదేవిధంగా పొలోనియం. ఇవన్నీ కూడా ఏమంటే వీటిని ఏమంటామంటే మనము మెటలాయిడ్స్ అంటాము. మెటల్స్కి అదేవిధంగా నాన్ మెటల్స్కి మధ్యస్థంగా ఉంటాయి ఇవి. ఈ పదార్థాలన్నిటి కూడా మెటలాయిడ్స్ అంటాం వీటన్నిటిని కూడా. ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్లో ఎడమవైపు ఉన్నవన్నీ కూడా మనకి మెటల్స్గా ప్రవర్తిస్తున్నాయి, ఆల్కలైన్ మెటల్స్ లేకపోతే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటున్నాము. ఈ కుడివైపు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అలోహాలుగా ప్రవర్తించడం జరుగుతుంది, నాన్ మెటల్స్గా. ఈ మధ్యలో ఉన్న ఈ కొన్ని పదార్థాలు మాత్రమే, ఏవైతే బోరాను, సిలికాను, జెర్మేనియము, అదేవిధంగా ఆస్టాటిన్, టెలూరియం, పొలోనియం, ఈ పదార్థాలు మాత్రమే మెటలాయిడ్స్గా ప్రవర్తిస్తున్నాయి.
కాబట్టి మనకు ఆ క్లియర్ డిమార్కేషన్ అనేది చూడొచ్చు. ఇక్కడి వరకు మనకి మెటల్స్ ఉన్నాయి, ఈ కొంచెము మెటలాయిడ్స్ ఉన్నాయి, ఈ చివరికి ఉన్నవన్నీ కూడా నాన్ మెటల్స్. ఈ డి బ్లాక్లో ఉన్నవన్నీ కూడా క్లాసిక్ ఇంకా అనమాట. ఇవి ఇంకా అన్నీ కూడా మెటల్సే ఉంటాయి. డి బ్లాక్లో చాలా బలమైన మెటల్స్ ఉంటాయి వీటిల్లో. ఈ విధంగా మనం చెప్పుకుంటాము ఈ మెటల్స్, నాన్ మెటల్స్, అదేవిధంగా మెటలాయిడ్స్ అని. ఇప్పుడు మెటల్స్ అంటే ఏంటో మనకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఈ మెటల్ యొక్క రియాక్టివిటీ ఆర్డర్ని మనము క్లియర్గా అర్థం చేసుకోగలము. ఇప్పుడు మనం ఈ పీరియాడిక్ టేబుల్ని క్లియర్గా చూసాం కాబట్టి ఈ మెటల్స్ యొక్క రియాక్టివిటీ ఆర్డర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏవి మెటల్స్, ఏవి నాన్ మెటల్స్ అనేవి మనకి ఇప్పుడు క్లియర్ ఒక ఐడియా ఉంటుంది. ఇటువైపు ఉన్నవన్నీ మెటల్స్, ఇటువైపు ఉన్నవన్నీ నాన్ మెటల్స్, ఈ బ్రిడ్జ్ అనేది మనకి మెటలాయిడ్స్ అని చెప్పుకున్నాం కాబట్టి. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్ ఇక్కడ మనకి రాసుకున్నాము. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జిబ్రా, ఇన్స్టెడ్ లెర్న్ హౌ కాపర్ అండ్ మెర్క్యూరీ సేవ్స్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఇది ట్రిక్ అనమాట. చాలా సింపుల్గా ఫన్నీగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి మనము ప్లీజ్ అని దేన్ని అంటామంటే పొటాషియంని మనము ఆ పీతో సూచిస్తాము. తర్వాత స్టాప్కి వచ్చేసరికి సోడియం సింబల్ Na. తర్వాతది సిఏకి మనము కాల్షియంగా చెప్పుకుంటాము. తర్వాత ఎంకి మెగ్నీషియంగా చెప్పుకుంటాము. తర్వాత ఏదైతే ఉందో దానికి అల్యూమినియంగా చెప్పుకుంటాము. తర్వాత ఉన్న కేర్లెస్లో ఉన్న సికి మనకు ఏంగా చెప్పుకుంటామంటే కార్బను అలోహమైనప్పటికీ ఈ రియాక్టివిటీ సిరీస్లో గుర్తుపెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత జీబ్రాలో ఉన్న జెడ్ మనకి జింక్ని సూచిస్తుంది, జెడ్ అని దీని సింబల్. తర్వాతది ఇన్స్టెడ్లో మనము ఈ ఐ అనే దాన్ని దేనికి గుర్తుగా పెట్టుకున్నామంటే ఐరన్ యొక్క సింబల్ మనకి Fe. తర్వాతది లీవింగ్లో Le మనం తీసుకుంటాము గుర్తుగా. అది దేన్ని సూచిస్తుందంటే లెడ్. ఆ లెడ్ యొక్క సింబల్ Pb, దాన్ని మనము ప్లంబమ్ అంటాము. తర్వాతది హౌలో హెచ్ దేన్ని సూచిస్తుందంటే హైడ్రోజన్ని సూచిస్తుంది. దానికి మనము హెచ్ సింబల్ ఇస్తాము. అదేవిధంగా తర్వాతది కాపర్, మెర్క్యూరీ వాళ్ళే డైరెక్ట్గా మనం పేరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కాపర్ యొక్క సింబల్ ఏమో Cu, క్యూప్రమ్ అంటాము. మెర్క్యూరీ యొక్క సింబల్ ఏమో Hg, హైడ్రార్జియం అంటాము. తర్వాత ఎస్ అనేది దేన్ని సూచిస్తుందంటే సిల్వర్ మెటల్ని ఇది సూచించడం జరుగుతుంది. సిల్వర్ని దేంతో సూచిస్తామంటే Ag అనే సింబల్తో సూచిస్తాము. దీన్ని మనము అర్జెంటీనం అంటాము. తర్వాతది గోల్డ్ని మనం దేంతో సూచిస్తాము ఏయు అంటే ఆరం దాని అసలు పేరు, దాన్ని మనము ఏయుతో సూచిస్తాము. చివరిగా ఉన్నది మనకి ప్లాటినం. ఈ విధంగా మనము రియాక్టివిటీ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏదైనా ఒక రియాక్షన్లో ఏది త్వరగా రియాక్ట్ అవుతుంది, సపోజ్ ఒకే బీకర్లో కాల్షియము ఉంది, అదేవిధంగా కాపరు ఉంది. ఏది త్వరగా రియాక్ట్ అవుతుంది కాల్షియం కాపర్లలో? కాల్షియం అనేది త్వరగా రియాక్ట్ అవుతుంది. బికాస్ మనకి రియాక్టివిటీ ఆర్డర్లో ఇది ఫస్ట్ ఉంది. రియాక్టివిటీ అనేది ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది, కింద నుంచి పైకి ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనకి ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన ట్రెండ్స్ అనేవి ఉంటాయి. మనకి పీరియాడిక్ టేబుల్లో ఈ ట్రెండ్ అనేది ఎలా ఉంటుందంటే దాని యొక్క అటామిక్ సైజు, దాని పరమాణు యొక్క ఆకారం అనేది పెరగటం కానీ, దాని మీద ఉన్న ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది తగ్గటం కానీ, అంటే ఆ కేంద్రకము ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుందని చెప్పుకున్నాం కదా, ఆ ఆకర్షించే బలము ఎప్పుడైతే తగ్గుతుందో ఎలక్ట్రాన్లను తీసేయడం చాలా ఈజీ, అది చాలా వేగంగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఆధారంగా చేసుకొని మనం ఈ ట్రిక్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జీబ్రా, ఇన్స్టెడ్ లెర్న్ హౌ కాపర్, మెర్క్యూరీ సేవ్స్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఎప్పుడైతే ఈ ట్రిక్ అనేది మైండ్లో ఉంటుందో ఇప్పుడు మనం చదవబోయే కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి. మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది. ఇప్పుడు ఆ రియాక్షన్స్ అనేవి చూద్దాము 1 by 1. మొదటిది మనకి మెటల్స్కి సంబంధించిన, లోహాలకు సంబంధించిన రియాక్షన్స్ మొట్టమొదటి చూద్దాము. మెటల్స్కి సంబంధించిన రియాక్షన్స్. ఈ మెటల్స్ ఎన్ని రకాలుగా రియాక్ట్ అవుతాయంటే మనము బేసిక్గా చదువుకోవాల్సినవి, మొట్టమొదటిది రియాక్షన్ విత్ ఆక్సిజన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే చూడాలి. రెండవది వాటర్, ఎప్పుడైతే ఆ మెటల్కి నీటిని యాడ్ చేసావో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది.
ఇటువైపు ఉన్న ఆల్కలీ అండ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, ఆ మధ్యలో ఉన్న డి బ్లాక్లో ఉన్న మెటల్స్ ట్రాన్సిషన్ మెటల్స్ కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది చూడాలి. తర్వాత మూడవది ఏంటంటే యాసిడ్స్. ఆ మెటల్స్ని ఎప్పుడైతే ఆమ్లాలకి, ఆ లోహాలు ఆమ్లాలు కలిపినప్పుడు ఏ విధమైన రియాక్షన్ జరుగుతుంది అనేది మూడవది. నాలుగవది ఏంటంటే బేసెస్. క్షారాలతో ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది, క్షారాలు, మూడవదేమో ఆమ్లాలు, ఏ విధంగా రియాక్షన్ జరుగుతుందని. ఐదవది ఏంటంటే స్థానభ్రంశ చర్యలు. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అంటాం వీటిని. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ తెలుగులో స్థానభ్రంశ చర్యలు అంటాము. మరి ఈ రియాక్షన్స్ అన్ని చదువుకోవడానికి ఎప్పుడైతే ఈ ట్రిక్ అనేది మనకి మైండ్లో ఉంటుందో మెటల్స్ రియాక్టివిటీ ఆర్డర్ అనేది ఈజీగా మనం చదువుకోవడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిది ఆక్సిజన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఒక మెటల్ తీసుకుందాం, వీటిలో ఏదో ఒక మెటల్ తీసుకోండి, అది ఆక్సిజన్తో ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేనేం తీసుకుంటున్నానంటే అల్యూమినియం తీసుకుంటున్నాను. అల్యూమినియం ఏ విధంగా ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. అల్యూమినియం ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో అది ఏం ఫామ్ చేస్తుందంటే Al2O3 అనే ఒక పదార్థాన్ని, కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే అల్యూమినియం ఆక్సైడ్ అంటాము. మెటల్ దీంతో రియాక్ట్ అయింది కాబట్టి దీన్ని మెటల్ ఆక్సైడ్స్ అంటాము. వీటన్నిటిని కూడా మెటల్ ఆక్సైడ్స్ అంటాము. అంటే బేసిక్ దీని స్ట్రక్చర్ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక మెటల్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో ఇట్ గివ్స్ MO2 టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అనేది అది ఇవ్వటం జరుగుతుంది. ఈ MO2నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ అంటాము, అంటే లోహపు ఆక్సైడ్లు అంటాము. అయితే మనం యాసిడ్స్ అండ్ బేసెస్ లెసన్ చదువుకున్నప్పుడు ఒక పాయింట్ నేర్చుకున్నాము. ఈ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్పుకున్నాము. ఈ మెటల్ ఆక్సైడ్స్ ఏవైనా కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్షార స్వభావము లేదా బేసిక్ నేచర్ అనేది కలిగి ఉండటం జరుగుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ సపోజ్ మనము మెగ్నీషియం వైర్ని ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో, మెగ్నీషియం వైర్ని హీట్ చేసినప్పుడు ఆక్సిజన్ ప్రెజెన్స్లో కంబషన్ అనేది జరిగినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఎంజీఓ అనేటువంటి తెల్లటి బూడిద, వైట్ కలర్ యాష్ అనేది ఫామ్ అవుతుంది. ఈ వైట్ కలర్ యాష్ని కొంత నీళ్ళల్లో కలిపి మనం టెస్ట్ చేసినప్పుడు లిట్మస్ పేపర్తో ఇది ఏం చూపిస్తుందంటే క్షార స్వభావాన్ని చూపిస్తుంది. ఆ రెడ్ లిట్మస్ని బ్లూగా మార్చుతుంది ఇది. కాబట్టి ఇది క్షారము అంటాము. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ మెటల్ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్షారాలను ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం చెప్పుకుంటాం. దీంతోపాటు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడవచ్చు. సపోజ్ నేను కాల్షియం అనే ఒక మెటల్ని తీసుకున్నాను, దాన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేయడం వల్ల నాకేమొస్తుంది, కాల్షియం ఆక్సైడ్ వస్తుంది. మెటల్ ఆక్సైడ్ కాబట్టి దీన్ని కూడా మనం ఏమంటాము, కాల్షియం ఆక్సైడ్ అంటాను. సపోజ్ జింక్ అనే మెటల్ని తీసుకున్నాను, ఆక్సిజన్తో రియాక్ట్ చేశాను. జింక్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వగానే వెంటనే ఏమొస్తుందంటే జింక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవటం జరుగుతుంది. ఈ విధంగా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెటల్ అనేది ఎప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అయినా ఏం ఫామ్ అవుతుందంటే మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుందనము మనం గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తున్నప్పుడు ఈ మెటల్స్ అనేవన్నీ మన మైండ్లో ఉన్నప్పుడు సింపుల్గా రియాక్షన్ వేసేయచ్చు. మెటల్ ఆక్సిజను కలిపితే మెటల్ ఆక్సైడ్. ఈ విధంగా మనకి మెటల్ ఆక్సైడ్కి సంబంధించిన రియాక్షన్లు చెప్పుకుంటాం. రెండవది నీరు H2Oతో రియాక్ట్ అయితే ఏ విధమైన కాంపౌండ్స్ వస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రియాక్టివిటీ ఆర్డర్. సపోజ్ నేను ఐరన్ని, ఒక ఇనుముని తీసుకొని నీటిలో ఉంచాను, అది వెంటనే ఏమన్నా రియాక్ట్ అవుతుందా? వెంటనే ఏం రియాక్ట్ అవ్వదు. కొన్నాళ్ళకి అది తుప్పు పట్టడం జరుగుతుంది. అంటే స్లో రియాక్షన్ అనేది ఉంది. ఎందుకు? ఈ ఐరన్ అనేది రియాక్టివిటీ చాలా తక్కువ ఉంది, వీటన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగా ఉంది. అదే ఒకవేళ నేను లిథియంని కానీ సోడియంని కానీ నీటి దగ్గరికి తీసుకెళ్ళానంటే, నీటిలో వేయాల్సిన అవసరం కూడా లేదు, నీరు తగిలింది అంటే, ఆ వాతావరణంలో ఉన్న తేమ తగిలిందంటే వెంటనే పేలిపోతుంది అది. మనం ఈ ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఉన్నాయి, ఈవీ వెహికల్స్, అవన్నీ కూడా ఒక్కోసారి నిప్పంటుకోవటం జరుగుతుంది. ఉన్నట్టుండి నిప్పంటుకుంటాయి అవి. ఎందుకు జరుగుతుందంటే వాటిలో వాడే బ్యాటరీస్లో ఈ లిథియం అనే పదార్థం ఉంటుంది, లేకపోతే సోడియం అనే పదార్థం ఉంటుంది. ఇలాంటి పదార్థాలన్నీ కూడా హైలీ రియాక్టివ్ మెటల్స్. ఎక్కడుంది సోడియం అనేది? టాప్ 2 రెండో ప్లేస్లో ఉంది.
ఎప్పుడైతే ఈ సోడియము లేకపోతే లిథియం అనే పదార్థాలకి నీరు తగలంగానే పేలిపోవటం జరుగుతుంది. ఈ సోడియంకి సంబంధించిన టెస్ట్ కూడా మనకి చిన్నప్పుడు క్లాసెస్లో టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మనకి చిన్న పదార్థం, చిన్న సోడియం ముక్కని తీసుకొని దాన్ని ఎప్పుడైతే నీటిలో వేస్తామో వెంటనే పేలటం జరుగుతుంది, చిన్న పేలుడు సంభవిస్తుంది. ఈ విధమైన ఎందుకు జరుగుతుంది అంటే, ఈ విధంగా హై రియాక్టివిటీ, విపరీతమైన రియాక్టివిటీ ఉండటము, దానికి కేవలం ఒక్క ఎలక్ట్రాన్ అనేది కోల్పోతే చాలు దానికి ఎక్కడ లేని స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఆ స్టెబిలిటీ కోసము అదంతా హై రియాక్టివిటీ అనేది చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ నీటితో రియాక్ట్ చేయాలనుకుంటామో మెటల్స్తో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హై రియాక్టివిటీ ఉన్న మెటల్స్ని వాటితో రియాక్ట్ చేయాలంటే ఒకసారి ఆలోచించుకొని రియాక్టివిటీ మనం చేయటం అనేది చేయాలి. సపోజ్ నేను మెగ్నీషియంనే తీసుకున్నాను, మెగ్నీషియం తీసుకొని వాటర్తో రియాక్ట్ చేయడం జరిగింది. మెగ్నీషియంని తీసుకొని వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే MgOH2 అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాము. మనకి తెల్లగా చిక్కగా ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాము. సపోజ్ కాల్షియం అనే మెటల్ తీసుకున్నాము. కాల్షియం అనే మెటల్ తీసుకొని ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ చేయడం జరుగుతుందో అది ఏమిస్తుంది? CaOH2. దీన్నే మనం ఏమంటాము? తడి సున్నము, లేదా స్లేక్డ్ లైమ్, లేదా వెట్ లైమ్, లేదా లైమ్ వాటర్, ఇన్ని పేర్లతో పిలుస్తాము ఈ CaOH2 అనే పదార్థాన్ని. దాని అసలు పేరు ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మనకి ఫామ్ అయింది ఏంటి? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఏ విధంగా అయితే మెటల్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ చేస్తుందో, అదేవిధంగా మెటల్ అనేది ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో అదేం ఫామ్ చేస్తుంది? ఇక్కడ లోహపు హైడ్రాక్సైడ్లను ఫామ్ చేస్తుంది. వాటిని మనము మెటల్ హైడ్రాక్సైడ్స్ అంటున్నాము. ఈ మెటల్ హైడ్రాక్సైడ్స్ను ఫామ్ చేస్తుంది. ఈ మెటల్ హైడ్రాక్సైడ్స్ కూడా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఇవి కూడా క్షార స్వభావాన్ని కలిగి ఉండటం మనం గమనించవచ్చు. ఈ విధంగా మెటల్స్కి సంబంధించి ఆక్సిజన్, అదేవిధంగా వాటర్కి రియాక్షన్లు మనము చూస్తాం. ఆ తర్వాత ఉన్నది మూడవ టైప్ ఆఫ్ రియాక్షన్స్, యాసిడ్స్. అంటే ఆమ్లాలతో ఇవి ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఇస్తాయి అని. ఇప్పుడు మనకు ఆక్సిజన్తో ఏ విధంగా మెటల్ ఆక్సైడ్స్ ఇచ్చాయి, అదేవిధంగా వాటర్తో మెటల్ హైడ్రాక్సైడ్స్ ఇచ్చాయి. అదే యాసిడ్స్తో అయితే దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఏం ప్రొడ్యూస్ చేస్తే చూద్దాం. ఫర్ సపోజ్ నేను జింక్ తీసుకున్నాను. జింక్ని ఏం చేస్తున్నానంటే HClతో రియాక్ట్ చేస్తున్నాను. HClతో హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రియాక్ట్ చేస్తున్నాను. ఇదొక ఆమ్లం కాబట్టి ఎప్పుడైతే ఇట్లా రియాక్ట్ చేశానో ఏం ఫామ్ అవుతుందంటే ZnCl2 అనే ఒక లవణం ఫామ్ అవుతుంది. ముందు లవణం ఫామ్ అయిన తర్వాత దాని పక్కన హైడ్రోజన్ గ్యాస్ అనేది మనకి ఈ విధంగా వెలువడటం చూడొచ్చు. హైడ్రోజన్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కూడా, మెటల్ అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి ఆ మెటల్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ అవడంతో పాటు హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది మనకి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు. అదేవిధంగా లోహం ఎప్పుడైతే యాసిడ్తో రియాక్ట్ అవుతుందో దానికి సంబంధించిన లవణము సాల్ట్ అనేది ఫామ్ చేసిన తర్వాత హైడ్రోజన్ అనేది బయటికి ఉత్పన్నం అవటం మనం గమనించవచ్చు. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక చిన్న బీకర్ తీసుకోండి. ఒక చిన్న బీకర్ తీసుకొని దాంట్లో HCl సొల్యూషన్ ఉందనుకుందాం. ఈ HCl సొల్యూషన్లో ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక చిన్న జింక్ మెటల్ని తీసుకొని వచ్చి దాంట్లో వేయడం జరిగింది. ఒక చిన్న ముక్క దీంట్లో వేయడం జరిగింది. దీన్ని మొత్తం నేను క్లోజ్ చేసేసాను, చిన్న ఓపెనింగ్ ఈ విధంగా పెట్టి. ఈ చిన్న ఓపెనింగ్ నుంచి హైడ్రోజన్ గ్యాస్ అనేది వెంటనే వెలువట్టం మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అర్థమవుతుందంటే ఎప్పుడైతే నేను ఒక వెలిగించిన అగ్గిపుల్లని ఇక్కడికి తీసుకొని వచ్చానో అది వెంటనే టప్ అని సౌండ్ చేసి ఆరిపోవటం మనం గమనించవచ్చు. ఆ సౌండ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లోంచి వచ్చే హైడ్రోజన్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఆ నిప్పుని ఆర్పేసి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఈ విధంగా మనకి ఈ రియాక్షన్ మనం చూడవచ్చు. ఎప్పుడైతే మెటల్ అనేది యాసిడ్తో రియాక్ట్ అవుతుందో ఒక లవణం అనేది ప్రొడ్యూస్ అయ్యి దాని తర్వాత హైడ్రోజన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ కాల్షియం తీసుకున్నాను, ఇదే HCl తీసుకున్నాను, రియాక్ట్ చేశాను. ఈ HClలో ఈసారి ఏం చేశాను, నేను కాల్షియం తీసుకున్నాను. కాల్షియం తీసుకున్నప్పుడు ఏం వస్తుందంటే CaCl2 ఫామ్ అయ్యి హైడ్రోజన్ అనేది పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా
సపోజ్ నేను ఇంకొక మెటల్ తీసుకున్నాను, ఈసారి ఏం తీసుకున్నానంటే సిల్వర్ తీసుకున్నాను. ఈసారి సిల్వర్ తీసుకున్నాను. దాని రియాక్టివిటీ చాలా తక్కువ ఉంది. కానీ నేను దాన్ని ఎప్పుడైతే హీట్ చేస్తానో సొల్యూషన్ని, సిల్వర్ అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బాగా కరిగించిన స్థితిలో, అంటే మెటల్ ఉన్నట్టు వేయకుండా సిల్వర్ని బాగా కొలిమిలో బాగా ద్రవ రూపానికి తయారు చేసిన తర్వాత దాన్ని హెచ్సిఎల్లో వేసానంటే ఏం ఫామ్ అవుతుందంటే, హెచ్సిఎల్తో రియాక్ట్ అయినప్పుడు ఇది AgCl2ని ఫామ్ చేస్తుంది. దాంతోపాటు హైడ్రోజన్ అనేది బయటికి వెళ్ళగొట్టడం మనం చూడవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే మనకి మెటల్స్ అన్నీ కూడా యాసిడ్తో రియాక్ట్ అవుతాయో, లవణము ప్రొడ్యూస్ చేసి సాల్ట్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయటము మనం గమనించవచ్చు. దీంతోపాటు మనకి నాలుగవది ఏంటంటే బేసెస్. క్షారాలతో ఏ విధమైన చర్యలు జరుపుతాయి ఇవి? క్షారాలతో సపోజ్ ఒక మెటల్ తీసుకుందాము. ఆ మెటల్ బేస్తో రియాక్ట్ అయింది అంటే ఏం ఫామ్ చేస్తుందంటే మెటల్ ఆక్సైడ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. మనకి ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఏ విధంగా మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అయ్యాయో అదేవిధంగా ఇక్కడ కూడా మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ ఆ మెటల్ని బేస్తో పాటుగా నీటిని కూడా కలిపామంటే దానికి అప్పుడేం ఫామ్ అవుతాయంటే మెటల్ హైడ్రాక్సైడ్స్ అనేవి ఫామ్ అవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే, నేను తీసుకునే ఇప్పుడు మెటల్ ఏంటంటే కాపర్ తీసుకుంటున్నాను. ఈసారి సియు అంటే కాపర్ తీసుకుంటున్నాను. దానికి ఏం బేస్ యాడ్ చేస్తున్నానంటే నేను సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తున్నాను, NaOHని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక మెటల్, ఇది ఒక బేసు. మరి రియాక్ట్ అయ్యి ఏం రావాలి? దీని ప్రకారము మెటల్ ఆక్సైడ్ అనేది రావాలి. మెటల్ ఆక్సైడ్ అదే CuO అనేది ఫామ్ ఉంటుంది. దీంతోపాటు హైడ్రోజన్ అనేది బయటికి వెలువట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ CuOతో పాటు Na కూడా కలిపి ఉంది కాబట్టి ఆ ఫామ్ అయ్యే సాల్ట్ని మనం ఏమంటామంటే, ఆ ఆక్సైడ్ని ఏమంటామంటే మనము కాంప్లెక్స్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే సంక్లిష్టమైన ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. వీటి కలయిక అనేది NaCuO మొత్తం కూడా కలిసి ఉన్నాయి. ఇలాంటివి ఫామ్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ ఈసారి నేను జింక్ తీసుకొని ఇంకొక బేస్తో రియాక్ట్ చేశాను. ఎలాంటి బేస్తో రియాక్ట్ చేశాను? KOH అనే బేస్తో రియాక్ట్ చేశాను. పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేశాను ఈసారి. ఇప్పుడు ఏమొస్తుందంటే KZnO ప్లస్ H2 అనేది ఫామ్ అవుతుంది. KZnO ప్లస్ H2 అనేది మనం ఫామ్ అవ్వటము చూడవచ్చు. ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఆ కాంప్లెక్స్ ఆక్సైడ్స్ అనేవి మనము ఫామ్ అవ్వటం గమనించవచ్చు. కాంప్లెక్స్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ ఫార్ములాని ఆధారంగా చేసుకొని. కాబట్టి మనకి ప్రతి దానికి ఇది ఏదైతే స్టాండర్డ్ ఫార్ములా ఉందో ఇదే ఇంపార్టెంట్. మనకేమో యాసిడ్స్కి ఈ విధంగా చెప్పుకున్నాము, బేసెస్కి ఈ విధంగా చెప్పుకున్నాము, వాటర్కి ఈ విధంగా చెప్పుకున్నాము. వాటర్తో రియాక్ట్ అయిన తర్వాత హైడ్రాక్సైడ్స్ అదేవిధంగా హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుందని, ఆక్సిజన్కేమో మెటల్ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము. ఇది ఓవరాల్గా యాసిడ్స్తో బేసెస్తో రియాక్షన్స్. ఇప్పుడు వచ్చేది ఇంపార్టెంట్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, స్థానభ్రంశ చర్యలు. స్థానభ్రంశ చర్యలు అంటే ఏంటంటే, నువ్వు తీసుకునే రెండు రియాక్టెంట్స్లో కూడా సపోజ్ A+B C+D అని ఉందనుకుందాము. ఆ రెండిట్లో కూడా A+B మెటల్స్ ఉంటాయి. ఆ మెటల్స్ ఏం చేస్తాయంటే స్వాప్ అవుతాయి అన్నమాట. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం దాన్ని. సపోజ్ ఈ విధంగా CuCO3 అనే ఒక సొల్యూషన్, ఒక సాల్ట్ అనేది అక్కడ ఉంది. ఆ సాల్ట్కి, ఆ లవణానికి నేను ఏమి యాడ్ చేస్తున్నానంటే సోడియంని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే ఈ స్థానభ్రంశ చర్యలో ఏం జరుగుతుంది అని అడుగుతారు.
ఈ CuCO3 అనేది అలానే ఉంటుందా, లేకపోతే ఈ సోడియం అనేది రియాక్ట్ అవుతుందా దాంతో అనేది మనం తెలుసుకోవాలంటే ఈ రియాక్టివిటీ ఆర్డర్ అనేది మన మైండ్లో ఉండాలి. సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన వాటిల్లో ఏవేవి లోహాలు అనేది మనం గుర్తించాలి. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో లోహాలు ఏంటి? సోడియము లోహమే, కాపర్ కూడా లోహమే. ఫస్ట్ అది ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రియాక్టివిటీ ఆర్డర్లో దేనికి రియాక్టివిటీ ఎక్కువగా ఉంది? కాపర్కి ఎక్కువగా ఉందా, సోడియంకి ఎక్కువగా ఉందా? సోడియంకి ఎక్కువగా ఉంది, అది 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఆ సోడియం అనేది ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ Na+CuCO3 దాంట్లో సోడియం అనేది కాపర్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. కాపర్ అనేది మనకి బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా అదొక ప్రిసిపిటేషన్ లాగా, అవక్షేపం లాగా ఫామ్ అయిపోయి కిందికి వచ్చి అతక్కపోతుంది మనకి ఆ రియాక్షన్ చేసిన బీకర్లో. ఈ విధంగా జరుగుతుంది. అంటే దేనికైతే రియాక్టివిటీ ఎక్కువగా ఉందో అది పక్కదాంతో రియాక్ట్ అయిపోతుంది వెంటనే. రియాక్టివిటీ తక్కువ ఉన్నది సైలెంట్ అయిపోతుంది. అంటే మనకు ఒక సామెత ఉంది, లెస్ కాంపిటెంట్ షుడ్ నాట్ జడ్జ్ ద మోర్ కాంపిటెంట్ అని. ఇది ఇక్కడ లెస్ కాంపిటెంట్, దీంతో పోల్చుకుంటే ఈ కాపర్ అనేది ఇక్కడ లెస్ కాంపిటెంట్. దేంతో పోలిస్తే? సోడియంతో పోలిస్తే లెస్ కాంపిటెంట్ కాబట్టి సోడియం అనేది కాపర్ని రీప్లేస్ చేస్తుంది. అంటే బలమైన వాడితే పెత్తనం అన్నట్టు. సోడియం అనేవాడు ఇక్కడ బలమైన వాడు కాబట్టి కాపర్ని రీప్లేస్ చేసేసి NaCO3 ఫామ్ చేస్తుంది. ఆ బలహీనమైన కాపర్ అనేది కిందకి మనకి ఒక అవక్షేపం రూపంలో కిందికి వచ్చి సెటిల్ అయిపోతుంది. దీనికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సపోజ్ నేను ఒక బీకర్లో ఏం తీసుకున్నానంటే CuSO4 సజల ద్రావణం తీసుకున్నాను. CuSO4 ద్రావణం తీసుకున్నాను అంటే నీటిలో ఎప్పుడైతే ఆ CuSO4 క్రిస్టల్స్ స్ఫటికాలు అనేసి తిప్పి కలిపినప్పుడు ఈ CuSO4 ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఇది బేసిక్గా ఏ కలర్లో ఉంటుందంటే జనరల్గా బ్లూ కలర్లో ఉంటుంది, నీలి రంగులో ఉంటుంది ఈ సొల్యూషన్ మొత్తం. ఇప్పుడు ఏం చేశానంటే నేను దీంట్లో ఒక ఐరన్ బ్లేడ్ వేసాను అనమాట. ఒక ఐరన్ మెటల్ అనేది వేయటం జరిగింది. చిన్న బ్లేడ్ మొక్కో లేకపోతే ఏదో ఒకటి ఆ మెటల్ అనేది దీంట్లోకి వేసాను. వేసి కాసేపు పక్కన పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బీకర్లో అప్పటి వరకు ఏదైతే రంగు ఉందో బ్లూ కలర్, ఆ బ్లూ కలర్ అంతా పోవటం జరుగుతుంది. కాపర్లో ఆ రంగంతా పోయి ఏం జరుగుతుంది, ఆ కింద మనం ఏదైతే బ్లేడ్ వేసామో ఆ బ్లేడ్ మీద బ్రౌన్ కలర్లో డిపాజిట్స్ ఫామ్ అవుతాయి. బ్రౌన్ కలర్లో ఈ బ్రౌన్ కలర్ దేనిదో ఇప్పుడు చూద్దాం. మనము CuSO4ని దేంతో రియాక్ట్ చేస్తున్నాము? ఐరన్తో రియాక్ట్ చేస్తున్నాము. మరి ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనము ఏది మెటల్స్ అనేవి ఐడెంటిఫై చేయాలి. దీంట్లో కాపర్ అనేది ఒక మెటల్, ఐరన్ అనేది ఒక మెటల్. మరి దీంట్లో రియాక్టివిటీ దేంట్లో ఎక్కువ ఉంది? ఐరన్, అదేవిధంగా కాపరు. ఐరన్ అనే దానికి రియాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాడు పెత్తనం చూపిస్తాడు. కాబట్టి FeSO4 అనేది వెంటనే ఫామ్ అయిపోతుంది. FeSO4 ఫామ్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంది? కాపర్ అనేది ప్రిసిపిటేషన్ లాగా, అవక్షేపం లాగా కిందికి చేరిపోవటం జరుగుతుంది. ఆ చేరిపోయేదే బ్రౌన్ కలర్లో దీని మీద డిపాజిట్ అవుతుంది, ఆ బ్లేడ్ మొత్తం మీద కూడా. ఈ టోటల్ సొల్యూషన్ అంతా కూడా ఏ కలర్లోకి మారిపోతుందంటే గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. గ్రీన్ కలర్లోకి ఎందుకు గ్రీన్ కలర్లోకి మారిపోయిందంటే అప్పటి వరకు CuSO4 ఉంది, ఎప్పుడైతే Fe వేసావో FeSO4గా మారిపోయింది. ఆ Cu అనేది కిందకి, కాపర్ అనేది కిందకి డిపాజిట్ అయిపోవడం జరిగింది. ఇది ఏమంటామంటే మనము స్థానభ్రంశ చర్య అంటాము. దీని స్థానమేమో అక్కడికి మారింది, దీని స్థానమేమో ఇక్కడికి మారింది. ఒకదాని యొక్క స్థానాలు అవి మార్చుకోవడం జరిగింది. దీన్ని స్థానభ్రంశ చర్య లేదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని చెప్తాము. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలంటే ఈ ట్రిక్ అనేది మనకి మైండ్లో ఉండాలి. ఈ ట్రిక్ అనేది మైండ్లో ఉంటే వెంటనే ఇచ్చిన దాంట్లో ఏది లోహం అనేది ముందు ఐడెంటిఫై చేసి దేనికి రియాక్టివిటీ ఎక్కువ ఉంటే వాడు పెత్తనం సాగిస్తాడనే ఒక ఆలోచన మైండ్లో ఉంచుకొని వెంటనే రియాక్షన్స్ అనేది వేయడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాము, ఇంకా మనకి క్లియర్గా అర్థం కావడానికి. సపోజ్ ZnSO4 అనేది ఉంది. ZnSO4 జింక్ సల్ఫేట్ అనేది ఉంది. జింక్ సల్ఫేట్ని నేను ఎప్పుడైతే సోడియం అనే పదార్థాన్ని దానికి యాడ్ చేశాను, ఇప్పుడు రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది? జింక్ కన్నా కూడా సోడియం అనేది రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి దానికి వెంటనే అది దాని దగ్గర ఉన్న ఈ యానయాన్ ఏదైతే ఉందో SO4 సల్ఫేట్ అనే యానయాన్ని దాని వైపు లాక్కొని జింక్ని బయటికి నెట్టేస్తుంది. బలమైన వాడు అక్కడ పెత్తనం సాగిస్తాడు అనమాట. ఈ విధంగా సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే
NaOH. NaOH అనేది ఒకదాన్ని తీసుకున్నాను, దానికి ఏం చేస్తున్నానంటే కాపర్ని యాడ్ చేశాను. కాపర్ని ఇప్పుడు రియాక్షన్ జరుగుతుందా ఐడెంటిఫై చేద్దాం. దీంట్లో ఉన్న మెటల్ ఏమో కాపర్, దీంట్లో ఉన్న మెటల్ ఏమో సోడియం. మరి దీంట్లో రియాక్షన్ జరుగుతుందా? మనకి రియాక్టివిటీ ఆర్డర్లో సోడియం అనేది టాప్లో ఉంది, కాపర్ అనేది ఎక్కడో కింద ఉంది. కాబట్టి ఈ కాపరు సోడియంని రీప్లేస్ చేయలేదు. వీడు లెస్ కాంపిటెంట్, వీడు మోర్ కాంపిటెంట్. కాబట్టి వీడిని జడ్జి చేయలేడు, వీడిని రీప్లేస్ చేయలేడు, వీడి మీద పెత్తనం చలాయించలేడు. కాబట్టి ఇక్కడ ఎలాంటి రియాక్షన్ అనేది జరగదు, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరగదు. కాబట్టి జరగాలా లేదా, అసలు జరిగితే ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలియాలంటే ఆ ఆర్డర్ అనేది మనకి మైండ్లో గుర్తుండటం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సపోజ్ ఈ SO4OH ఇలా కాకుండా మనకి రకరకాల రియాక్షన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే మనకి ఆ యానయాన్లన్నీ కూడా మనకి మైండ్లో గుర్తుంటే అప్పుడు ఈజీగా ఈ రియాక్షన్స్ చేయటం పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఆ యానయాన్లను ఒకసారి చూద్దాము. సల్ఫేట్ యానయాన్ SO4 మనం ఏమంటామంటే సల్ఫేట్ యానయాన్ అంటాము. సల్ఫేట్ OH- ఏమంటామంటే హైడ్రాక్సైడ్ అంటాము. NO3- ఏమంటామంటే నైట్రేట్ అంటాము. అదేవిధంగా ఏదైనా హ్యాలోజన్ని తీసుకుంటే దాన్ని మనము హ్యాలైడ్ అంటాము. అంటే క్లోరిన్ కానీ ఫ్లోరిన్ కానీ ఇవన్నీ కూడా హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఈ విధంగా మనం యానయాన్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవటం వల్ల ఇది ఈజీగా వేయచ్చు. నెక్స్ట్ PO4 దీన్ని మనము ఫాస్ఫేట్ అంటాము. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ఈ రియాక్షన్స్ ఇంకొక 2-3 చూద్దాము. ఇప్పుడు మనం సల్ఫేట్ చూసాము, హైడ్రాక్సైడ్ చూసాము, ఇంకా కొన్ని మనకి యానయాన్స్ తీసుకుందాము. ఫర్ సపోజ్ నైట్రేట్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నైట్రేట్ని CuNO3 తీసుకుంటున్నాను. కాపర్ నైట్రేట్ని తీసుకుంటున్నాను నేను. కాపర్ నైట్రేట్ని ఎప్పుడైతే తీసుకొని నేను దాన్ని జింక్తో రియాక్ట్ చేశానో స్థానభ్రంశ చర్య జరుగుతుందా జరగదా? కాపరు జింక్ కంపేర్ చేసుకోండి. కాపర్ ఏమో ఇక్కడ ఉంది, జింక్ ఏమో దానికన్నా పైన ఉంది రియాక్టివిటీ ఆర్డర్లో. జింక్ అనేది హైలీ రియాక్టివ్ కాబట్టి జింక్ నైట్రేట్ అనేది ఇక్కడ ఫామ్ అవటం జరుగుతుంది మనకి. ఈ విధంగా మనం స్థానభ్రంశ చర్యల్ని డిస్కస్ చేసుకుంటాం. తర్వాత మనకి నాన్ మెటల్స్కి సంబంధించిన రియాక్షన్స్లో ఇదే విధంగా ఉంటాయి. ఆక్సిజను, వాటరు, యాసిడ్స్, బేసెస్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. అయితే ఆక్సిజన్కి సంబంధించి ఎలాంటి రియాక్షన్లు వస్తాయంటే ఎప్పుడైతే ఒక అలోహము ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో అది ఏమిస్తాయంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే యాసిడ్స్ అనమాట. మనం యాసిడ్స్ బేసెస్లో చెప్పుకున్నాం. ఇది అంటే ఎప్పుడైతే ఒక నాన్ మెటల్ అనే ఒక నాన్ మెటల్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో అవన్నీ కూడా నాన్ మెటల్ ఆక్సైడ్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయంటే అసిడిక్ నేచర్, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అసిడిక్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బన్ ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో ఇట్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్. అయితే ఈ నాన్ మెటల్స్కి సంబంధించిన రియాక్షన్స్ ఆక్సిజన్, అదేవిధంగా వాటరు, ఈ రియాక్షన్స్ చూద్దాం. దాంతోపాటు సింగిల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, స్థానభ్రంశ చర్యలు కూడా చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే ఇప్పటి వరకు ఇక్కడ చెప్పుకున్నాము కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఈ విధంగా ఫామ్ అవుతాయని. అంటే ఎప్పుడైతే ఒక నాన్ మెటల్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో ఇట్ ప్రొడ్యూసెస్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. అవి అసిడిక్ నేచర్, ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందో ఇట్ ప్రొడ్యూసెస్ సల్ఫర్ డైఆక్సైడ్. కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, ఇట్ ప్రొడ్యూసెస్ కార్బన్ డైఆక్సైడ్. అదేవిధంగా హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ప్రొడ్యూసెస్ వాటర్ మాలిక్యూల్ మనం చూసాం ఇందాక ఈ విధంగా ఉంటుందని. దాని యొక్క స్ట్రక్చరు, లోన్ పేర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. లోన్ పేర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయని కూడా. ఈ విధంగా ఆక్సిజన్తో రియాక్షన్స్ ఉంటాయి. ఇది కాకుండా P2O5 కూడా చూద్దాము. ఎప్పుడైతే ఫాస్ఫరస్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయిందో ఇట్ ప్రొడ్యూసెస్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అంటాం దాన్ని మనం ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. అదేవిధంగా వాటర్తో రియాక్షన్ విషయానికి వచ్చేసరికి ఇవి డైరెక్ట్గా రియాక్ట్ అవ్వవు, వాటి యొక్క ఆక్సైడ్స్ రియాక్ట్ అవుతాయని మనం చెప్పుకున్నాము. వాటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎప్పుడైతే నాన్ మెటల్ అనేది
నాన్ మెటల్ ఫస్ట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇట్ ప్రొడ్యూసెస్ నాన్ మెటల్ ఆక్సైడ్. ఆ నాన్ మెటల్ ఆక్సైడ్ ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అయిందో ఇట్ ప్రొడ్యూసెస్ ద యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అయిందో ఇట్ ప్రొడ్యూసెస్ కార్బోనిక్ యాసిడ్ H2CO3. ఇదేంటంటే మనము ఈ సోడా తాగుతుంటాము, ఆ సోడాలో వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ని డిజాల్వ్ చేస్తారని చెప్పుకున్నాం చాలాసార్లు. అది ఏంటంటే కార్బోనిక్ యాసిడ్. అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అవుతుందో ఇందాక మనం చెప్పుకున్నట్లు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సల్ఫ్యూరస్ యాసిడ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక మనము నైట్రిక్ యాసిడ్ కూడా చెప్పుకున్నాము. NO2 ఎప్పుడైతే H2Oతో రియాక్ట్ అవుతుందో HNO3 అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. నైట్రిక్ యాసిడ్ అదేవిధంగా HNO2 నైట్రస్ యాసిడ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే బోరాన్ ట్రయాక్సైడ్ B2O3 అనేది వాటర్తో రియాక్ట్ అయిందో, ఈ B2O3 అనేది నాన్ మెటాలిక్. బోరాను అదేవిధంగా ఆక్సిజన్ అన్నీ కూడా నాన్ మెటల్సే. ఆ బోరాన్ యొక్క ఆక్సైడ్ ఎప్పుడైతే వాటర్తో రియాక్ట్ అయిందో ఇట్ ప్రొడ్యూసెస్ బోరిక్ యాసిడ్ H3BO3 అంటాము దాని ఫార్ములా. దీన్ని ఏమంటామంటే బోరిక్ యాసిడ్ లేదా బోరిక్ ఆమ్లము అంటాము. ఈ విధంగా వాటర్కి సంబంధించిన రియాక్షన్స్ అనేవి మనకు జరుగుతాయి. తర్వాతది వీటిలో జరిగే స్థానభ్రంశ చర్యలు ఏ విధంగా జరుగుతాయంటే, ఒక నాన్ మెటల్ సపోజ్ ఏ అనే ఒక నాన్ మెటల్ అది దాని సాల్ట్ సొల్యూషన్లో ఉన్నప్పుడు లవణంతో కలిపి ఉన్నప్పుడు దానితో వేరొక నాన్ మెటల్ రియాక్ట్ అయినప్పుడు, బి అనే ఒక నాన్ మెటల్ రియాక్ట్ అయినప్పుడు సపోజ్ ఆ బి అనే నాన్ మెటల్ ఏ కన్నా కూడా చాలా బలమైన నాన్ మెటల్ అనుకుందాము. దాని రియాక్టివిటీ ఆర్డర్ ప్రకారంగా బలమైనది అనుకుందాము. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఆర్డర్ ప్రకారం. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ బి అనేది ఏని రీప్లేస్ చేసి BX+A అనే సొల్యూషన్ ఫామ్ చేస్తుంది. మనం మెటల్స్కి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఎవడైతే బలమైన వాడు ఉంటాడో రియాక్టివిటీ ఆర్డర్ అనేది ఎక్కువ ఉంటుందో వాడు పెత్తనం చూపిస్తాడని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ బి అనే దానికి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఏని రీప్లేస్ చేసేసింది ఈ ఎక్స్ ఆ లవణంతో, అది రియాక్ట్ అవ్వటం జరిగింది. అది కాంపౌండ్ అనేది ఫామ్ చేసింది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి సపోజ్ NaClతో ఎప్పుడైతే ఫ్లోరిన్ రియాక్ట్ అయిందో, NaClతో ఫ్లోరిన్ రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది? NaCl అనేది ఒక నాన్ మెటల్ యొక్క లవణము, క్లోరిన్ అనేది ఇక్కడ నాన్ మెటల్. దాని యొక్క సోడియం లవణంతో ఎప్పుడైతే రియాక్ట్ అయిందో ఈ ఫ్లోరిన్ అనేది, అప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి మళ్ళీ ఈ ఆర్డర్తో. ఈ ఆర్డర్లో క్లోరిన్ల మధ్య దేనికి రియాక్టివిటీ ఎక్కువగా ఉంది? ఫ్లోరిన్కి రియాక్టివిటీ ఎక్కువగా ఉంది. కాబట్టి ఫ్లోరిన్ అనేది ఇక్కడ క్లోరిన్ని రీప్లేస్ చేస్తుంది. NaF అనేది ఫామ్ అవ్వటం జరుగుతుంది. క్లోరిన్ బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఇదే NaClని నేను ఈసారి అయోడిన్తో రియాక్ట్ చేస్తే ఈసారి డిస్ప్లేస్మెంట్ జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే అయోడిన్ కన్నా కూడా క్లోరిన్ అనేది రియాక్టివిటీ ఆర్డర్లో ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క లవణాన్ని తక్కువ రియాక్టివిటీ ఆర్డర్లో తక్కువగా ఉన్నటువంటి అయోడిన్ రీప్లేస్ చెందించలేదు. డిస్ప్లేస్మెంట్ అనేది జరగదు. కాబట్టి ఇలాంటి సందర్భాలలో నో రియాక్షన్ జరగదు అని మనం చెప్పుకుంటాం. ఈ విధంగా మెటల్స్ అదేవిధంగా నాన్ మెటల్స్కి సంబంధించిన రియాక్షన్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవటం జరుగుతుంది. వాటిలో ఇంపార్టెంట్ ఆక్సిజన్తో, వాటర్తో, యాసిడ్స్తో, ఆమ్లాలతో అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ని మనం చదువుకుంటాం. వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్లన్నీ కూడా ఒకసారి అటెంప్ట్ చేయండి. వాటికి సంబంధించిన ఎక్కువ ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్గా ఉండటం జరుగుతుంది. థ్యాంక్ యూ.